సో ఫైనల్ గా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిన్న వెళ్ళి చూసి వచ్చాను మామ. ఈ వీడియోలో మూవీ ఎలా అనిపించింది, నా హానెస్ట్ రివ్యూ అండ్ క్యామియోస్, ఫైట్స్ గురించి మాట్లాడతాను ఈ రివ్యూలో. అండ్ అలాగే మన ఛానల్ థ్రిల్ ట్రాప్ 854 సబ్స్ ఫ్యామిలీకి అయితే రీచ్ అయ్యారు. అండ్ మన నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చి 1K సబ్స్. మీరు ఇక లేట్ చేయకుండా కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకొని మీరు కూడా మా 1K మైల్ స్టోన్ లో ఒక పార్ట్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా ఈ రివ్యూని స్టార్ట్ చేద్దాం. నిన్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసి వచ్చాను. హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా కంప్లీట్ గా ఫ్యాన్ సర్వీస్ మీద కాకుండా పీటర్ పార్కర్ లైఫ్ ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కి తీసుకొచ్చిన ఫీలింగ్ ఇచ్చింది నాకు. ఈ మూవీని నో వే హోమ్ 2.0 అనుకుని వెళ్తే కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. మల్టీవర్స్ మ్యాడ్నెస్ కన్నా పీటర్ పార్కర్ ని మళ్ళీ స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ గా చూపించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా ఈ మూవీలో క్యామియోస్ గురించి చెప్పాలంటే థియేటర్ లో కొన్ని ఎంట్రీస్ కి మంచి విజిల్స్ పడ్డాయి. ఓవర్ హైప్ కోసం ర్యాండమ్ గా పెట్టి వెళ్ళలేదు. స్టోరీలో న్యాచురల్ గా బ్లెండ్ అయ్యేలాగా ట్రై చేశారు. ఒక 2 సర్ప్రైజెస్ అపీరియన్సెస్ ఉంటాయి. ఫ్యాన్స్ కి డెఫినెట్లీ కిక్ ఇస్తాయి. ఎస్పెషల్లీ లాంగ్ టైమ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఆ మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫైట్స్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఫస్ట్ మేజర్ ఫైట్ చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. పంచెస్ కి వెయిట్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది. మిడ్ మూవీ చేజ్ ప్లస్ స్వింగింగ్ సీక్వెన్స్ విజువల్స్ థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించాయి నాకు. క్లైమాక్స్ ఫైట్ ఎమోషనల్లీ స్టేక్స్ తో కలిపి డిజైన్ చేశారు. అందుకే అది జస్ట్ CGI ఫైట్ లా కాకుండా పీటర్ పర్సనల్ గా ఫైట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. యాక్షన్ లో కెమెరా వర్క్ బాగుంది. స్పైడర్ మ్యాన్ మూమెంట్స్ చాలా స్మూత్ గా ఉంటాయి. కొన్ని హ్యాండ్ టు హ్యాండ్ మూమెంట్స్ అయితే కామిక్ బుక్ వైబ్ ని బాగా గుర్తు చేస్తాయి. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో హైలైట్. కామెడీ ఉంటుంది కానీ ఈసారి తన లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీస్ ని కూడా బాగా క్యారీ చేస్తాడు. లాస్ట్ మూవీస్ లో మల్టీవర్స్, హ్యూజ్ క్యామియోస్, యూనివర్సల్ లెవెల్ స్టేక్స్ ఉంటాయి కదా. ఈ మూవీ మాత్రం పీటర్ అంటే ఒక నార్మల్ అబ్బాయి కూడా అని గుర్తు చేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్ గా ఉంది. పీటర్ లోన్లీగా ఉంటాడు. తన లైఫ్ ని మళ్ళీ బిల్డ్ చేసుకోవడం చూపించారు. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ తన స్ట్రగుల్స్ చూపించిన మూమెంట్స్. యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ ఓవర్ CGI అనిపించలేదు. స్వింగింగ్ షాట్స్ థియేటర్ లో చాలా ఫ్రెష్ గా అనిపించాయి నాకైతే. స్పైడర్ మ్యాన్ ని ఫ్రెండ్లీ నైబర్హుడ్ హీరోగా చూపించడం ఈ మూవీ బిగ్గెస్ట్ ప్లస్. ఈ మూవీ నెగిటివ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో పేసింగ్ కొంచెం స్లోగా అనిపించింది నాకు. అండ్ ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ సూపర్ గా వర్క్ అయ్యాయి. కొన్ని మాత్రం ఎక్స్పెక్టెడ్ రూట్ లోనే వెళ్ళిపోయాయి. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ ఈ మూవీలో తన యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్ కన్నా మెచ్యూర్ గా అనిపించింది. కామెడీ, పెయిన్, కన్ఫ్యూషన్ అన్ని బ్యాలెన్స్ గా చేశాడు టామ్ హాలండ్. మూవీ కంప్లీట్ అయ్యాక నాకు స్ట్రాంగ్ గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మార్వెల్ ఫ్యూచర్ సెటప్ ని చాలా సబ్టైల్ గా టచ్ చేసినట్టు అనిపించింది. డూమ్స్ డేకి డైరెక్ట్ కనెక్షన్ ఉందా అఫీషియల్ గా చెప్పలేదు కానీ కొన్ని డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ రెఫరెన్సెస్ చూస్తే ఫ్యూచర్ అవెంజర్స్ లెవెల్ థ్రెట్ కి గ్రౌండ్ వర్క్ వేసినట్టు అన్ని ఫీలింగ్ వస్తుంది మనకి. మెయిన్ గా అది ఫోర్స్డ్ సెటప్ లా కాకుండా స్పైడర్ మ్యాన్ స్టోరీని బ్రేక్ చేయకుండా పెట్టి ఉంటే బాగుండేది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలి అంటే ఎండ్ క్రెడిట్ సీన్ MCU బిగ్గర్ పిక్చర్ గురించి క్యూరియాసిటీ పెంచుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే హానెస్ట్ రివ్యూ ఇచ్చి 10కి 8.5 అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి మావా. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే డూమ్స్ డే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి రివ్యూస్, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావ, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మూవీ లేదా సిరీస్ గురించి చెప్తాను. అంతవరకు బాయ్.